बहुत बहुत धन्यवाद। थैंक यू बच्चों का ना, कितना सुंदर जो है वह डांस किया, गीत भी बहुत सुंदर था। तो अभी मैं निवेदन करूंगी हमारे जया बहन जी, जो विशेष कामारेड्डी और उसके आजू बाजू की सेवाएं संभालते हैं, कि आप अपना अनुभव दादी जी के साथ व शांति सरोवर के प्रति ग्रीटिंग्स संक्षिप्त में हमारे सामने रखें। ఓం శాంతి. ఈరోజు మరపురాని మరవలేని రోజు. మహాతపస్విని రాజయోగిని త్యాగమూర్తి దాదీమా ప్రకాశ్మన్ దాదీజీ యొక్క పుణ్యస్మృతి దివస్ ఈరోజు. ఆ సందర్భంగా స్నేహపూర్వకంగా హృదయపూర్వకంగా స్నేహాంజలి ప్రేమాంజలి తెలియజేసుకుంటున్నాను. స్వయం మీకందరికి కూడా దాదీతో పాటు ప్రయాణం చేసిన నేను 82 నుంచి దాదీజీని చూస్తూ ఉన్నాను. దాదీ యొక్క సాంగత్యంలో తిరుగుతూ ఉన్నాను. కుల్దీప్ దీదీతో పాటు మీటింగ్లో వెళ్ళే వాళ్ళం, అకౌంట్స్ మీటింగ్ అని, యాన్యువల్ మీటింగ్ అని. అయితే నా జీవితం, పర్సనల్ జీవితంలో కామారెడ్డి దాదీజీకి ఎందుకు గుర్తుంది అనేది ఒక్క నిమిషంలో చెప్తాను. 97 విశేషంగా మా లౌకిక బ్రదర్ భగవంతుభాయి సమర్పిత అయ్యిండే. ఆ భయ్య శరీరం వదిలిపెట్టి నెల రోజులైంది. ఆ తర్వాత అక్కడ జరిగిన ఒక సంఘటన ఉండే. ఆ సంఘటన తర్వాత మధుబన్కు వెళ్ళడం జరిగింది. మధుబన్లో ఓం శాంతి భవన్లో అందరూ జోన్, సబ్ జోన్ ఇన్ఛార్జి, వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే టీచర్స్ అందరూ వచ్చారు. 3000 మంది కూర్చున్నారు. నేను లాస్ట్కు దీదీ సేవ చేసి లాస్ట్కు కూర్చున్నాను. వాళ్ళందరిని చూసి భగవాన్తో మాట్లాడినాను. నేను మనసుతో, బాబా ఇంతమంది టీచర్లో నేను గుర్తున్నాను, నేను ఇంత చిన్నదాన్ని నేను గుర్తున్నానా అనేసి. అప్పుడు ప్రకాశ్మన్ దాదీజీ, మోహిని దీదీజీ ఇద్దరు కలిసి కంబైన్డ్గా భోగు పెట్టేవాళ్ళు. ఆ రోజు గురువారము. తర్వాత 10 గంటలకు దాదీజీ బాబారు మాంగంలో కూర్చునేది. అకౌంట్స్కి నేను వెళ్ళిపోయిన ఆఫీస్కి 10 o'clockకి. కుల్దీప్ దీది కూడా ఆ సమయంలో వస్తూ ఉంటే, కామారెడ్డి నీ తరపు నుంచి ఓ టీచర్ ఉంది కదా, ఆమెని రమ్మని చెప్పండి అని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలియదు దీది కూడా. దీది అకౌంట్ ఆఫీస్కి వచ్చేసి చెప్పింది, జయ నేను దాది పిలుస్తుంది అని. నిర్మోహంగా ఏ భయం లేకుండా దాదీజీ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దాదీతో చాలా దగ్గర ట్రైనింగ్ దాదీతోనే ఎక్కువ మేము తీసుకున్నాం. క్లాసెసే కానీ, దృష్టే కానీ, వారి భావనలే కానీ, వారి పురుషార్థాన్ని ఎక్కువ మేము ప్రేమించే వాళ్ళం. దాదీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు దాదీజీ ఏకదం కౌలిగించుకొని ప్రేమ చేసి, దాది అన్నది, నేను వతంలో సూక్ష్మ లోకంలో బాబా నిన్ను గుర్తు చేశారు తెలుసా నీకు? బాబా నిన్ను ఏమన్నారో తెలుసా? తేరా చేసా కోయి నహి అని గుర్తు చేశారని చాలా మెచ్చుకున్న దాదీజీ. ఆ దాదీజీ ఇలాంటి స్నేహం, ప్రేమ మరి ఇంకెవరు ఇవ్వలేరు. ప్రపంచంలో 38 సంవత్సరాలు ఏకధాటిగా సంస్థని భగవంతుని యొక్క శ్రీమతం పైన పాటింపజేసిన ఏకైక అధినేత అంటే మా ప్రకాశ్మన్ దాదీజీ. మరి అలాంటి దాదీజీకి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో దాదీజీకి శ్రద్ధాంజలి తెలియజేసుకుందాం. మరి శాంతి సరోవర్ జంగల్మయం ఉండే, ఇది మంగళమయం చేశారు మన కుల్దీప్ దీదీతో పాటు ఎందరో శక్తులు కాదు, ఆంధ్ర, తెలంగాణ మరియు దాదీ దీదీల యొక్క ఆశీర్వాదాలతో, పొలిటికల్ వాళ్ళ యొక్క సహయోగంతో 20 ఏళ్ళ సంబరాలు జరుపుకుంటున్నాం మనం శాంతి సరోవర్. గట్టిగా చప్పట్లతో మనకే శబాష్ అనిపించుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వచ్చిందంటే రష్యా నుంచి, విదేశాల నుండి వచ్చి బతుకమ్మ ఆడతారు ఇక్కడ. అంత ఘనంగా శాంతి సరోవర్ అంటేనే ప్రపంచంలో పేరుగాంచింది. ఇండియాలోనే పేరుగాంచింది శాంతి సరోవర్. హైదరాబాద్ అంటే చాలు, దక్షిణ హైదరాబాద్ అంటే శాంతి సరోవర్ అంటేనే బస్. ఎవరు? కుల్దీప్ దీది, ప్రీతం బహెన్జీ. కనుక ఈరోజు శాంతి సరోవర్ నివాసి
మరి ముఖ్యంగా మన యొక్క జోన్ ఇన్ఛార్జి సంతోష్ దీదీజీకి, కుల్దీప్ దీదీజీకి, మరి మీ అందరి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు 20 సంవత్సరాల సంబరాల సందర్భంగా. ఓం శాంతి. बहुत बहुत धन्यवाद जया बहन का. बहुत उमंग उत्साह से जो है दादी जी के साथ का अनुभव और साथ में शांति सरोवर की भी खूब जो भगवान ने यह रचना रची है इसकी भी आपने इतनी सुंदर महिमा की. आपका फिर से बहुत बहुत धन्यवाद है, धन्यवाद है, धन्यवाद है. और अभी मैं निमंत्रण देती हूँ हमारे बीच राजू बहन.